హలో మూవీస్ ఒక మ్యాట్ వచ్చాను. హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఇరుముడి. నువ్వు చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బాగానే ఉంది. బట్ రవితేజ గారిది ఇది ఒక డేరింగ్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఆ డేరింగ్ అటెంప్ట్ ఏంటి అండ్ ఈ మూవీ డైరెక్ట్ అయిన శివ నిర్వాణ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ తో పోలిస్తే ఈ మూవీ ఎంత డిఫరెంట్ గా ఉంది అనే విషయాల గురించి మనం ఈ వీడియో ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ వచ్చరికి మనం ట్రైలర్ లో ఏదైతే చూసామో అదే ఉంటుంది అనమాట. అండ్ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే రవణ ఏం చేశారండి, యాక్టింగ్ తోపు ఉంది. ఎమోషనల్ సీన్స్ లో ఎమోషనల్ గా ఫాదర్ సెంటిమెంట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అండ్ అలాగే మాస్ మహారాజా కాబట్టి మాస్ సీన్స్ అయితే చెప్పే పనే లేదు. అండ్ అలాగే జీవి ప్రకాష్ కుమార్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కానీ ఫస్ట్ హాఫ్ లో కానీ వచ్చే సాంగ్స్ అనేది చూడండి చాలా బాగుంటాయి అనమాట. మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఎస్పెషల్లీ మల్లెపూల పాలకి సాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, తోపు ఉంది. దీనికి డీజే వర్షన్ కూడా ఉంది. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి డిఓపి విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. అది తెలిసి మూవీ మొత్తం 90% రియల్ లొకేషన్లో షూట్ చేసి ఉంటారు, అందుకే అంత విజువల్స్ బాగా లెస్ ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో మేజర్ ట్విస్ట్ ఉంటుంది. ఇవే మనం కనీసం అలా జరుగుతుంది అని గెస్ కూడా చేయలేం. అండ్ అలాగే మూవీ రన్ టైం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వాళ్ళు చెప్పాలనుకున్న కథని ఎటువంటి అన్నెసరీ సీన్స్ ఆర్ అన్నెసరీ స్టఫ్ లేకుండా విత్ ఇన్ టైంలో చెప్పారు. అండ్ ఇంకా కమింగ్ టు ది నెగిటివ్స్, స్టోరీ లైన్ అంత కొత్త స్టోరీ లైన్ మనం కొన్ని సినిమాల్లో చూసినా, కొన్ని వెబ్ సిరీస్ చూసినా సేమ్ సిమిలర్ ప్లాట్ ఆఫ్ స్టోరీ లైన్ ఉంటుంది. బట్ అలాంటి స్టోరీ లైన్ని మన రవితేజ గారు అండ్ అలాగే ఈ ఇరుముడి కట్టడం ఈ కాన్సెప్ట్తో పెట్టడం వల్ల కొంచెం న్యూ ఫినిషింగ్ అనేది వచ్చిందన్నమాట. అండ్ అలాగే నాకు చెప్పినట్టే రవితేజ గారు ఇది ఒక డేరింగ్ అటెంప్ట్ అని చెప్పాలి. అండ్ అలాగే ఇలాంటి సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీని ఇంత బాగా హ్యాండిల్ చేయాలి అన్న గట్స్ ఉండాలన్నమాట. అలాగే శివ నిర్వాణ గారు కూడా దీనిలో బాగా సక్సీడ్ అయ్యారని చెప్పాలి. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో రవితేజ గారు ఇలాంటి స్టోరీని యాక్సెప్ట్ చేయాలన్నా కొంచెం డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. దిస్ ఇస్ మై షార్ట్ రివ్యూ ఆన్ ద ఫిల్మ్ ఇరుముడి. అండ్ మూవీ ఎలా ఉంది నేను ఒక్క మాట చెప్పాలంటే, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది, డీసెంట్, వన్ టైం వాచబుల్ అనిపించింది. మూవీకి థియేటర్కి వెళ్ళాలా వద్దంటే అది మీ ఇష్టం. ఐదర్ థియేటర్ ఆర్ ఓటీ. రవానికి కంబ్యాక్ పడిందా లేదంటే కంబ్యాక్ పడిందనే చెప్పాలి. అండ్ నా రేటింగ్ వచ్చరికి 2.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్.